స్విగ్గీ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ డెలివరీ కంపెనీ. అయితే స్విగ్గీని స్టార్ట్ చేసిన టైంకి జొమాటో అండ్ ఊబర్ ఈట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియన్ ఫుడ్ టెక్ సెక్టర్ని ఏలేవి. 2014లో లేటుగా స్టార్ట్ అయిన 2024 వచ్చేటప్పటికి అంటే 10 ఇయర్స్లోనే జొమాటోని తప్ప అన్ని ఫుడ్ టెక్ కంపెనీలను ఓడించింది. అండ్ స్విగ్గీ కంపెనీ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? సుమారుగా 95,000 కోట్ల రూపాయలు. కానీ 2023 కంటే 2024లో స్విగ్గీని ఆపరేట్ చేయడానికి అయిన కాస్ట్ 36% ఎక్కువ. ఈ ఫోటోని చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023 వరకు ఉన్న నష్టం 4,000 కోట్ల రూపాయలు. కానీ అయినా స్విగ్గీ కంపెనీ ఇంకా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తుంది. స్విగ్గీ కంపెనీ 100 రూపాయలు సంపాదించడానికి 155 రూపీస్ ఖర్చు పెడుతుంది. కానీ అయినా అంత ధైర్యంగా ఎలా ఉంది? స్విగ్గీకి చాలా వేస్లో డబ్బులు వస్తాయి. ఓన్లీ ఫుడ్ డెలివరీ నుంచే డబ్బులు వస్తాయి అనుకుంటే మీరు రాంగ్. సో ఈ వీడియోలో నేను స్విగ్గీకి ఉన్న రెవెన్యూ సోర్సెస్ ఏంటి, ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ని ఎందుకు అలా ఇవ్వగలుగుతుంది, దీని వెనకున్న రీజన్ ఏంటి, ఈ వీడియోలో నేను ఇలాంటి డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2014లో నందన్ రెడ్డి అండ్ శ్రీహర్ష అనే ఇద్దరు ఫ్రెండ్స్ బెంగళూరులో ఉండేవారు. అండ్ ఈ ఇద్దరు ఫ్రెండ్సే స్విగ్గీని స్టార్ట్ చేశారు. అండ్ రాహుల్ ఒక యాప్ డెవలపర్. ఇతనే స్విగ్గీ యాప్ని డెవలప్ చేశాడు. ఐడియా అండ్ ఇంప్లిమెంటేషన్ నందన్ అండ్ హర్షద్ అయితే యాప్ డెవలప్మెంట్ మాత్రం రాహుల్ది. ఈ ముగ్గురు స్విగ్గీని స్టార్ట్ చేశారు. స్విగ్గీ కంటే ముందే 2011లో ఒక కొరియర్ సర్వీస్ స్టార్టప్ని ఆల్రెడీ నందన్ అండ్ హర్ష స్టార్ట్ చేశారు. కానీ అది ఫెయిల్ అవ్వడంతో స్విగ్గీని 2014లో స్టార్ట్ చేశారు. స్విగ్గీ స్టార్ట్ అయ్యే అప్పటికే జొమాటో అండ్ ఫుడ్ పాండా ఈ రెండు కంపెనీలు ఫుడ్ డెలివరీ బిజినెస్ని చేస్తున్నాయి. అండ్ చెప్పాలంటే జొమాటో అండ్ స్విగ్గీ ఈ రెండు కంపెనీల బిజినెస్ మోడల్ అండ్ రెవెన్యూ మోడల్ చాలా సిమిలర్గా ఉంటాయి. అండ్ ఈ రెండు కంపెనీలు కూడా హైపర్ లోకల్ డెలివరీ బిజినెస్ మోడల్నే ఫాలో అవుతున్నాయి. హైపర్ లోకల్ డెలివరీ మోడల్ అంటే దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి కానీ రెస్టారెంట్ నుంచి కానీ డెలివరీ తీసుకొని ఒక 5 కిలోమీటర్ రేడియస్లో డెలివరీ చేయడాన్ని హైపర్ లోకల్ డెలివరీ మోడల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి పికప్ అండ్ డెలివరీ. స్విగ్గీ అండ్ జొమాటో కంపెనీలు 2016 వరకు కూడా పెద్దగా ఫేమస్ కాదు అండ్ పెద్దగా ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే జియో వచ్చిందో ఇండియాలో ఇంటర్నెట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా సర్వీసెస్ బాగా గ్రో అయ్యాయి. 2018 కల్లా స్విగ్గీ జస్ట్ 18 సిటీస్లో మాత్రమే వాళ్ళ సర్వీసెస్ని ఆపరేట్ చేసేది. కానీ 1 ఇయర్లో అంటే 2019లో ర్యాపిడ్గా స్విగ్గీ గ్రో అయింది. ఆల్మోస్ట్ 500 సిటీస్కి వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసింది. అండ్ 2019 కరోనా పాండమిక్లో స్టార్టింగ్లో బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత స్విగ్గీ కంపెనీ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా లాంటి స్టేట్స్లో ఆల్కహాల్ని డోర్ డెలివరీ చేసేది. సో ఇప్పుడు స్విగ్గీ రెవెన్యూ మోడల్ని ఒకసారి చూద్దాం. మీరు చాలామంది స్విగ్గీకి డబ్బులు రెస్టారెంట్స్ ఇచ్చే కమిషన్ నుంచి వస్తాయి అనుకుంటారు. ఎస్, ఇదే ఫుడ్ టెక్ కంపెనీల మెయిన్ రెవెన్యూ సోర్స్. అండ్ స్విగ్గీకి 20-30% రెవెన్యూ రెస్టారెంట్స్ ఇచ్చే కమిషన్ నుంచే వస్తుంది. అండ్ మీరు గమనిస్తే ఆఫ్లైన్లో ఒక బిర్యానీ కాస్ట్ 190 రూపీస్ ఉంటే స్విగ్గీ అండ్ జొమాటోలో అది 230 రూపీస్ ఉంటుంది. స్విగ్గీ నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ స్విగ్గీ ఇన్స్టామార్ట్. క్విక్ కామర్స్ బిజినెస్ అంటే ఒక వస్తువుని హాఫ్ అన్ అవర్లో డెలివరీ చేసే సర్వీస్నే క్విక్ కామర్స్ అంటారు. అయితే ఇందులో జొమాటో కంపెనీ యొక్క బ్లింకిట్ ఉంటే దానికి కాంపిటీషన్గా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది. ఇవి రెండు చేసేది సేమ్ బిజినెస్. అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 2023లో స్విగ్గీ కంపెనీ 3,200 కోట్ల రూపాయలు సంపాదించింది. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడ్వర్టైజింగ్. మీరు జొమాటో లేదంటే స్విగ్గీ సెర్చ్ బార్లోకి వెళ్ళి బిర్యానీ అని సెర్చ్ చేయండి. మీకు వచ్చే టాప్ 5 రిజల్ట్ అడ్వర్టైజింగే. ఆయా రెస్టారెంట్లు జొమాటో అండ్ స్విగ్గీకి డబ్బులు పే చేసి టాప్ సెర్చ్లో కనబడేలా చేసుకుంటాయి. అందుకే టాప్ సెర్చ్ రిజల్ట్స్ యొక్క ప్రైస్ అనేది కొద్దిగా కింద వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓన్లీ ఇవే కాకుండా ఈవెంట్ టికెట్స్ నమ్మి కూడా ఈ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయి. అండ్ ఐఆర్సీటీసీతో పార్ట్నర్షిప్ చేసుకొని మూవింగ్ ట్రైన్ నుంచి ఆర్డర్ చేసుకున్న వారికి కూడా ఫుడ్ని డెలివరీ చేయగలుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ రెవెన్యూ మోడల్. ఎలా అయితే అమెజాన్ ప్రైమ్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫాస్ట్గా డెలివరీ ఉంటుందో అలానే జొమాటో అండ్ స్విగ్గీ కూడా ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశాయి. బట్ ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ ఫెయిల్ అయింది.
అండ్ స్విగ్గీకి నెక్స్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ స్విగ్గీ యాక్సిస్ కిచెన్స్. జొమాటోకి ఎలా అయితే జొమాటో క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయో స్విగ్గీలో కూడా అలానే స్విగ్గీ యాక్సిస్ కిచెన్స్ ఉంటాయి. ఇవి చేసే పని ఏంటంటే ఈ క్లౌడ్ కిచెన్స్లో వంట వండే వాళ్ళు మాత్రమే ఉంటారు. మనం ఏదైనా ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా స్విగ్గీ యాక్సిస్ నుంచి మనకి ఫాస్ట్గా డెలివరీ చేస్తారు. అలాని రెస్టారెంట్స్ లాగా మనకు అక్కడ డైనింగ్ ఏరియా ఉండదు, ఓన్లీ ఆన్లైన్ డెలివరీనే వీళ్ళు చేస్తారు. అండ్ స్విగ్గీ అండ్ జొమాటో దగ్గర ఉన్న కస్టమర్ డేటాతో ఏ ఏరియా నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయో అక్కడి క్లౌడ్ కిచెన్స్ని అండ్ యాక్సిస్ కిచెన్స్ని పెడతారు. సో ఈ యాక్సిస్ కిచెన్స్ని లాంచ్ చేయడం వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం రెస్టారెంట్స్ నుంచే ఫుడ్ ఆర్డర్స్ చేసాం, కానీ కొన్ని రోజులకి క్విక్ కామర్స్లో ఎలా అయితే డార్క్ స్టోర్స్ని 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో పెడుతున్నారో అలానే 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఈ యాక్సిస్ కిచెన్స్ని కూడా పెట్టి టాప్ సెర్చ్లో స్విగ్గీ అండ్ జొమాటో కంపెనీలు వీళ్ళ రిజల్ట్సే వచ్చేలా చేసి ఆఫ్లైన్ బిజినెస్నే డ్యామేజ్ చేయొచ్చు. మనం ఏ ఆన్లైన్ ఫుడ్ టెక్ కంపెనీల బిజినెస్ మోడల్ని చూసినా వీళ్ళు ఖచ్చితంగా రెస్టారెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. సో ఈ క్లౌడ్ కిచెన్స్ కానీ సక్సెస్ అయితే వీళ్ళు ఏ రెస్టారెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా బిజినెస్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేయగలరు. అయితే మనం ఒకసారి స్విగ్గీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని ఒకసారి చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 2350 crores లాస్ వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023కి అండ్ 2024కి 44% లాసెస్ పెరిగాయి. కానీ స్విగ్గీ వాల్యుయేషన్ అనేది 95,000 crores ఉంది. లాసులు చూసిన వాల్యుయేషన్ ఎందుకు అంత ఉందని మీరు నన్ను అడగొచ్చు. ఈ ఆన్లైన్ ఫుడ్ టెక్ కంపెనీల్లో ఈ సెక్టార్లో జస్ట్ ఈ 2 కంపెనీలే ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ బోత్ జొమాటో అండ్ స్విగ్గీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ జొమాటో అండ్ స్విగ్గీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా సేమ్నే. అందుకే స్విగ్గీ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అంత ఉంది. ఇన్వెస్టర్స్కి ఆ స్టార్టప్ ఐడియా అనేది వర్క్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు ఎంత డబ్బైనా పెడతారు. అండ్ జొమాటో అండ్ స్విగ్గీ పోటీ పడుతూ మరీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ని చాలా ఎక్కువగా ఇస్తున్నాయి. దీనికి కారణం బైట్ అండ్ హుక్ స్ట్రాటజీ. బైట్ అండ్ హుక్ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జియో అండ్ ఎయిర్టెల్. జియో అండ్ ఎయిర్టెల్ టెలికాం కంపెనీలు స్టార్టింగ్లో ఫ్రీ సిమ్లు అండ్ బాగా ఇంటర్నెట్ స్పీడ్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ చేతిలో మనల్ని పెట్టుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఈ కంపెనీలకి నష్టాలు వచ్చేవి. 2016 నుంచి 2014 వరకు మార్కెట్ మొత్తాన్ని చూసుకొని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నాక అసలు గేమ్ని వీళ్ళు తర్వాత స్టార్ట్ చేశారు. మనకి ఇంక వేరే ఆప్షన్ లేకుండా చేసి రేట్లని విపరీతంగా పెంచేశారు. ఇలానే మనకి స్విగ్గీ అండ్ జొమాటో కంపెనీలకి అలవాటు పడేలా చేసి తర్వాత మన బద్ధకాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళకున్న కస్టమర్ డేటాతో మనకి ఇంకో మార్గం లేకుండా చేస్తారు. అందుకే ఇప్పుడు జొమాటో అండ్ స్విగ్గీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. కానీ వాటి టైం వచ్చినప్పుడు వాటికి ఎలా మనతో ఆడుకోవాలో వాటికి కూడా తెలుసు. సో ఇంకో వేరే దారి లేకుండా చేసి మనం వాటినే వాడేలా చేస్తారు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.